మన చిలకలూరిపేట చిలక విడుదల రజనీకి ఎంత కష్టం వచ్చిందో చూడండి. సారీ, జగన్ భాషలో మాట్లాడదాం. పాపం మన బీసీ బిడ్డ విడుదల రజనీ తన రాజకీయ భవిష్యత్తు గురించి అయోమయంలో పడ్డారు. చివరకు జగన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో రాజకీయాలనే వదిలేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ ఫోన్ లో విడుదల రజనీకి ఏం చెప్పారు అనే విషయాన్ని తెలుసుకుందాం. విడుదల రజనీ తెలుగుదేశం పార్టీలో ఉంటూ అనూహ్యంగా వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచే పోటీ చేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవిని చేపట్టారు. 2024 ఎన్నికలకు జగన్ ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. అక్కడ దారుణంగా ఓటమి పాలవడంతో తిరిగి చిలకలూరిపేటకు వచ్చారు. కానీ రాజకీయాల్లో చురుగ్గా ఉండడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ పరిధిలో ఆమె చేసిన అరాచకాలు, అక్రమాలు, కోకొల్లలు. ప్రస్తుతం ఆమెపై రోజుకో ఫిర్యాదు వస్తుండటంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ఆమెను రేపల్లకు ఇన్ఛార్జిగా వెళ్లాలని, రానున్న ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేయాలని జగన్ ఫోన్ చేశారు. దీంతో ఆమె రాజకీయాలపైనే విరక్తి పెంచుకున్నారు. చిలకలూరిపేట నుంచి గుంటూరుకు, గుంటూరు నుంచి చిలకలూరిపేటకు, తిరిగి పేట నుంచే రేపల్లకు ఇలా ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మారుస్తూ ఉండడంతో రాజకీయాలను వదిలేయాలనుకుంటున్నారు. అయితే దీనికి ముందుగా ఓ చిన్న ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఎలాగూ చేర్చుకోరు కాబట్టి జనసేన, బీజేపీ పార్టీల్లో చేరడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ రెండు పార్టీల నుంచి స్పందన రాకపోవడంతో రాజకీయాలకు గుడ్ బై చెబుదామనే ఆలోచనలో ఉన్నారు. గతంలో మీరు నాటిన సైబరాబాద్ మొక్కనే అంటూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. తర్వాత మీరు పెట్టిన రాజకీయ భిక్షే ఈ జీవితం అంటూ జగన్ ముందు మొసలి కన్నీరు కార్చారు. అవకాశవాద రాజకీయాలను బాగా వంట పట్టించుకున్న విడుదల రజనీని చేర్చుకోవడానికి ఏ పార్టీ కూడా ఆసక్తి చూపించడం లేదు. చివరకు జగన్ కూడా రేపల్లే వెళ్లాలంటూ ఆదేశించారు. దీంతో వైసీపీలో రెడ్లకున్న ప్రాధాన్యత తమ బీసీలకు లేదని, తన రాజకీయ జీవితం ఎటూ కాకుండా పోతోందని తన అనుచరులతో చెబుతోందట.